అసలు మీకు కంటెంట్ లేదు స్టోరీలో, బిట్స్ అండ్ పీసెస్లో తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం కామెడీ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ తలకాయ పెట్టుకోవాలి, మళ్ళీ కామెడీ ఇచ్చాడు, మళ్ళీ తలకాయ పెట్టుకోవాలి. ఇప్పుడు 20 minutes ఉంది, ఇంకా మూవీ ఇంకా ఉంది, అందరు బయటకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ తర్వాత ఆల్రెడీ సీట్లు ఖాళీ అయిపోయినాయి. సినిమా చాలా ల్యాగ్ ఉంది, వరస్ట్. అఖిల్ యాక్టింగ్ వేస్ట్, హీరోయిన్ కొంచెం పర్లేదు అనిపించింది, పాటలు కూడా వేస్ట్, మ్యూజిక్ అసలు బాగాలేదు. ఏం చూడాల్సిన లాగ్ ఏం లేదు ఆ సినిమాలో. సినిమా బాగాలేదన్న, ల్యాగ్ బోర్ అంతే, వరస్ట్ మూవీ. మూవీ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ అండి, బాగాలేదండి. హీరోయిన్ అస్సలు బాగాలేదు. సాంగ్స్ ఓకే, అఖిల్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. మళ్ళీ ఆయన ఇంకోసారి రీలాంచ్ కోసం చూసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఎలా ఉంది అఖిల్ ఈ మూవీతో సక్సెస్ అయ్యాడంటారా? పర్లేదు భయ్యా, నాట్ బ్యాడ్. అంటే ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో బెస్ట్ అంటారా? లవర్ బాయ్గా సెట్ అవుతారంటారా, యాక్షన్ హీరోగా సెట్ అవుతారంటారా? లవర్ బాయ్ సెట్ అవుతుంది భయ్యా. లవర్ బాయ్. డైరెక్షన్ ఎలా ఉంది అట్లూరి? ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బాగుంది. అంటే తొలి ప్రేమ కంటే కొంచెం బెటర్ అంటారా, లేకుంటే బెటర్ భయ్యా, బెటర్ భయ్యా. బాగానే ఉంది భయ్యా, కాకపోతే కొంచెం బోర్ అనిపించింది అంతే. అంటే మీకు ఏమి నచ్చింది మూవీలో? అంటే రొటీన్గానే ఉంది లవ్ స్టోరీ అంతా, అంటే కొంచెం ఎందుకో తెలియదు కానీ లైట్. అఖిల్ యాక్షన్ ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే మిగతా రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం బెటర్ అంటారా? మిగతా రెండు సినిమాల్లానే ఉంది అనుకోవాలి ఇక. అంటే ఈ సినిమాతో కూడా బ్రేక్ ఇవ్వలేదంటారు? ఇవాళ మళ్ళీ ఈ సినిమాతో కూడా ఫ్లాప్ అని కాదు కానీ బాగానే ఉంది మూవీ. రొటీన్ బాగానే బాగుంది. స్టోరీ ఎంటర్టైన్ ఉంది, కామెడీ కూడా బాగుంది సార్. అంటే ఫ్యామిలీ అండ్ లవ్స్ అందరికీ సెట్ అవుతుంది. లవ్ సెట్ అయితే, ఫ్యామిలీ ఎంటర్టైన్ సెట్ అయితే యాక్షన్ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. మంచి అంటే మిగతా సినిమాతో పోల్చుకుంటే బెటర్ అంటారు ఈ మూవీతో? ఈ మూవీ చాలా బెటర్ సార్. హీరోయిన్ యాక్షన్, హీరోని కూడా మంచిగా ఫుల్, ఆమె కూడా కామెడీ బాగుంది సార్. ఆమె రియాక్షన్ ఆమె మంచిగా ఉంది సార్. సినిమా మంచిగా ఉంది సార్. మీకు సినిమాలో నచ్చిన సన్నివేశాలు చెప్పండి. మాకు ఆయన కామెడీ, ఆయన ఐపరాది గారిది వాళ్ళ పెద్ద ఫ్యాన్ సార్ మేము. ఆయన బాగుంది సార్ కామెడీ. అంటే అఖిల్కి ఈ మూవీతో సక్సెస్ ఇచ్చేదంటారు ఈ మూవీ? మంచిగా ఉంది సార్. ఈ మూవీ మంచిగా ఉంది. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైన్ ఉంది. ఇంతకుముందు మూవీ ఏమో కానీ ఈ మూవీ అయితే మంచిగా ఉంది సార్. చాలా బాగుంది ఫిలిం. అఖిల్ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా కనిపించలేదు. కొంచెం డిఫరెంట్గా అంటే లవ్, యాక్చువల్గా ఆ ఫ్యామిలీ అంతా మంచి లవ్ మన్మధులు కదా, బాగుంది, చాలా బాగుంది. కామెడీ కానీ మన్మధుడు వారసుడికి వచ్చారు. డెఫినెట్లీ వచ్చాడని అంటాను. అంటే మిగతా సినిమాతో, మిగతా రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బెటర్గా ఉన్నాడా యాక్షన్? బెటర్గా ఉంది, చాలా బాగుంది. కామెడీ టైమింగ్ కానీ, అఖిల్ యాక్షన్ కానీ, సీన్స్ కానీ అన్నీ చాలా బాగుంది. అంటే యాక్షన్ హీరోగా సెట్ అవుతారా, లవర్ బాయ్గా సెట్ అవ్వగలుగుతారా? అలా ఎలా చెప్పగలం, ఈ సినిమాకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అంటే యాక్షన్ హీరోగానే లాంచ్ అయ్యాడు, బట్ రెండు సినిమాల్లో యాక్షన్ చేశాడు, బట్ అంతగా రెస్పాన్స్ రాలేదు అతను. బట్ అంటే అది అన్నీ చెప్పలేం, బట్ ఈ సినిమాకి అయితే సరిపోయాడు, కరెక్ట్గా బాగుంది. లవ్ అన్నీ ఎమోషన్స్ కానీ, హీరోయిన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ డైరెక్షన్ ఎలా ఉందా? చాలా బాగుంది. అది చాలా బాగుంది. అన్నీ వాళ్ళిద్దరి మధ్య టైమింగ్ కానీ, సీన్స్ కనెక్ట్ చేయడం కానీ చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించినా కానీ డైరెక్టర్ మంచి ఇమోషనల్, హార్ట్ టచింగ్ మూవీ అండ్ నైస్ లవ్ స్టోరీ తీసినట్టు అనిపించారు. తొలి ప్రేమలోనే ఆయన ఏంటో చూపించారు, మంచి సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అలాగే దీనిలో కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించినా కానీ డైలాగ్ సూపరు, మ్యూజిక్ బాగుంది. ఓవరాల్గా డైరెక్షన్ ఎక్సలెంట్ అండి. అఖిల్ గారు యాక్షన్ మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇంత బాగా చేస్తారు అనుకోలేదు అసలు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చేస్తున్నారు, 3-4 స్టార్టింగ్లోనే ఉన్నారు, కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకోలేదు. అఖిల్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మంచి యాక్టింగ్, మంచి బాగా చేశారు. ఇది సూపర్ హిట్ అవ్వకపోవచ్చు, కాకపోతే హిట్ అండి, కంపల్సరీ హిట్. సెకండ్ హాఫ్ వల్ల కొంచెం డల్ అయింది సినిమా, అదర్వైజ్ బాగుంది. ఓవరాల్ గుడ్ మూవీ, నైస్ మూవీ. 3 out of 5 stars ఇవ్వచ్చు. హైలైట్స్ అంటే అఖిల్ గారు యాక్టింగ్, డైరెక్షన్ హైలైట్ అండి. మ్యూజిక్ తమన్ గారు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓకే, నైస్, గుడ్ మ్యూజిక్ అండి. ఓవరాల్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, అదర్వైజ్ అన్ని హైలైట్స్. మూవీ బాగుంది ఓవరాల్గా. బాగుందండి మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, లెంతీగా డ్రాగింగ్. అఖిల్ ప్లే బాయ్గా చాలా బాగా చేశారండి, జీవిత్కు బాగా కనెక్ట్ అవుతుంది. కొంచెం నెగిటివ్ చెప్తున్నారు స్టార్టింగ్లో అందరూ. అదే సెకండ్ హాఫ్ లెంతీగా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ డ్రాగ్ చేసి కొంచెం డ్రాగ్ చేసి అనిపించడం వల్ల నెగిటివ్ చెప్తుండొచ్చు మేబీ. అదే సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్ ఉందండి. ఓల్డ్ సినిమాల
ఆరెంజ్ కంటే అసలు సంబంధం లేదు, దానికి కాపీ అది ఇది అంటే అలా ఏం లేదండి. కంప్లీట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది. కాకపోతే సెకండ్ హాఫ్ చాలా లాగింగ్గా, కొంచెం బోరింగ్ అలా అనిపిస్తుంది. కామెడీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ప్రియదర్శిని కామెడీ కానీ మొత్తం అన్ని. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఓవరాల్గా గుడ్ అండి. అంత సూపర్ హిట్ బ్లాక్ అదే మెయిన్ ఏంటంటే ఇది మాస్ మూవీ కాదు కదండి. ఏదైనా ఇప్పుడు మన ఒక పక్కింటి అబ్బాయి లాగా ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్ చేస్తేనే మూవీ అది మాస్ వెళ్తుంది. కానీ హీరో క్యారెక్టర్ హైఫైగా ఎంతసేపు BMW కార్, బెంజ్ కార్లు వాటిలోనే అంటే అలాంటి హైఫై క్యారెక్టర్ చేస్తే కామన్ మ్యాన్ లాంచింగ్ కదా, ఇంకా అంటే ఆయన కంప్లీట్గా ఇంకా ఒక మెటీరియల్ కావాలి అంటే మాస్ మూవీ చేయాలని కోరుకుంటున్నాం. మెయిన్ హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? హైలైట్స్ అంటే అఖిల్ పర్ఫార్మెన్స్, ప్లే బాయ్గా చాలా బాగా చేశారు. ఇంకా ఈచ్ అండ్ ప్రతి క్యారెక్టర్ను బాగా యూజ్ చేస్తున్నారు. హీరోయినే కొంచెం మైనస్ అనిపిస్తుంది. సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా ఏంటంటే అఖిల్ సినిమా తీయక ముందు చాలా ఓప్స్ ఉండేవి. మా ఫస్ట్ సినిమా రాకముందు. ఫస్ట్ మూవీ వచ్చిన తర్వాత కొద్దిగా తేడా అనిపించి, అంటే రీచ్ అవ్వగలడా లేదా ఓప్స్ ఏవో తగ్గేయగలని అనిపించి, నెక్స్ట్ హలో వచ్చింది. హలో వచ్చిన తర్వాత పర్లేదు అని అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే యాక్టింగ్ తీసాడు. అంటే యాక్టింగ్ చేసినట్టు కాకుండా చాలా ఈజీగా చేస్తున్నాడు. డ్యాన్స్లో ఇంప్రూవ్ వచ్చింది, ఫైట్స్ బాగున్నాయి, స్టైల్స్ బాగుంది. టోటల్గా నాగార్జున గారిని చూసినట్టు అనిపించింది. నాకు నాగార్జున గారు అబ్బాయి అనేదానికంటే నాగార్జున గారు తమ్ముడు అనాలి, రెండో తమ్ముడు. బాగా చేశాడు. సెకండ్ హాఫ్ మీద కొద్దిగా ఇంకా బాగా చెప్పుంటే ఇంకా బాగుండేది. అయినా బాగుంది మూవీ. ఇంకా దీనికోసం అంటే పండగ టైంలో వచ్చుంటే ఇంక బాగా ఇదయ్యేదేమో అనిపించింది నాకు. ఆరెంజ్, నెక్స్ట్ గీతా గోవిందం, ప్రేమతోర, 3 సినిమాలు మంచి లవ్ స్టోరీలు. ఆ 3 సినిమాలు కలిపితేనే మజ్ను. లేదు అంటే ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. మరి అంటే బ్యాడ్గా చెప్పేసి అసలు ఏముంది అని అనడానికి ఏం లేదు. బాగుంది మూవీ, బాగుంది. లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఫ్యామిలీస్ చూడవలసిన మూవీయే. ఒక 2 ఫ్యామిలీస్ మధ్యన అంటే ఎప్పుడు మనం కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఏదో ఇది అయిపోవడం, లేకపోతే ఫ్యామిలీస్ మధ్యన ఘర్షణ ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఆ రిలేషన్స్ బాగుంటాయి, ఎలా ఉంటుంది అసలు భిన్నాభిప్రాయాలు లేకుండా, ఒక వ్యక్తి తప్పు చేసినా మరీ నెగిటివ్గా ఆలోచించుకోకుండా పాజిటివ్గా ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఫ్యామిలీస్ మధ్యన చూపించారు. బాగుంది, ఓవరాల్గా మంచి మూవీయే. తప్పండి, హీరోయిన్ చాలా బాగా చేస్తుంది. మైనస్ అంటే ఇంకేం చేయాలి, అమ్మాయి బాగా చేస్తుంది. ఇప్పుడు మొదటి సినిమా, ఇప్పుడు అఖిల్ని తీసుకుందాం, మొదటి సినిమాను బట్టి చూస్తే అయితే అఖిల్ వేస్ట్ అని అన్నట్టే మాట్లాడతాం. మరి ఈ సినిమా రెండో సినిమాలో ఆయన సాంగే పాడాడు. నాకు ఆ సాంగ్ పాడిన తర్వాత అఖిల్ మీద నాకు చాలా ఇష్టం పెరిగింది. ఓపెన్గా చెప్పాలంటే నాకు ఆ సాంగ్ నాకు ఇప్పటికీ ఇష్టం. ఇప్పటికీ మొబైల్లో 2-3 డేస్కి ఒకసారి వింటాను. అందుకే ఏ ఆర్టిస్ట్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. మొదటి సినిమా సవిజా చేసేటప్పుడే బాగా చేసింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయికి మొత్తం స్కోప్ ఉంది ఈ మూవీలో. అమ్మాయి మైనస్ ఎక్కడా ఏం లేదు. అంటే ఇంకా ఓకే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి, నాకు నచ్చే వాళ్ళు వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చే వాళ్ళు నాకు నచ్చకపోవచ్చు. బట్ అమ్మాయి అయితే మైనస్ ఏం లేదు, ఆ మైనస్ ఏం లేదు. సినిమా అయితే బాగుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఏ ఆర్టిస్ట్గా తీసుకుంటే అఖిల్ని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అంటే నాగార్జున గారు ఒక మెయిన్ అంటే హీరోగా క్లిక్ అవ్వడానికి స్టార్టింగ్లో చాలా ప్లాపులు పడ్డాయి, అలాగ ఆయన నిలబడ్డారు. బట్ అఖిల్ ఏంటంటే ఈ థర్డ్ సినిమాకి బాగా ప్రూవ్ చేసుకోండి, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే తీసాడు. అంటే న్యాచురల్గా చాలా ఈజీగా. అంటే 2 సినిమాలను కంపేర్ చేసుకుంటే 2 సినిమాల్లో చిన్నపిల్లలా కనిపించాడు. మెచ్యూర్ లెవెల్స్ అనేవి మనకు పెద్దగా కనిపించలేదు. ఈ సినిమాలో మెచ్యూర్ లెవెల్స్ ఉన్నాయి. యాక్టింగ్ కూడా చాలా ఈజీగా చేస్తున్నాడు ఆయన. ఫైట్స్ బాగున్నాయి. డ్యాన్స్ ఇంతకుముందు కంటే ఇందులో చాలా బాగా నచ్చింది నాకు. ఫైట్స్ కూడా బాగా చేస్తున్నాడు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి. ఆల్రెడీ ఆయన అక్కినేని వారసుడు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారనుకోండి, 1-2 సినిమాలు పడతాయి, లేదంటే లేదు, వాళ్ళ మీద ఓప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈయన ఏంటంటే ఈయన ఒక 50-60 సినిమాలు లేదంటే 100 సినిమాలు అని తీసే హీరో ఈయన ఎలా చేస్తాడు ఏంటి అని అనుకున్నాము. థర్డ్ మూవీ అయితే ఈ మూవీలు చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక మీదట ఏంటంటే ఇంకా అఖిల్ యాక్టింగ్ మీద కానీ, పెర్ఫార్మెన్స్ మీద కానీ, డ్యాన్సుల మీద కానీ, ఫైట్ల మీద కానీ డౌట్ లేదు. ఇంకా మంచి సబ్జెక్టులు ఎంచుకుంటే చాలు. కథల మీద వెళ్తే ఆయన నిలబడతాడు. చాలా బాగా వచ్చింది. హీరోయిన్ సో క్యూట్ అమ్మాయి, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో. దీని గురించి చెప్పుకోవటం కాదు కానీ అన్నీ డైరెక్టర్ గారు ఇచ్చేశారు. అందులో కామెడీ, ట్రాజడీ అన్నీ ఇచ్చేశారు. చాలా బాగుందండి.
కొంతమంది సినిమా చూసే ఛానల్ అంటున్నారు సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంది, కొంచెం ఎంటర్టైనింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ లేదే సెకండ్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ లేదే ఫస్ట్ హాఫ్ లేదు. నాకైతే నచ్చింది. ఒక్కొక్కరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి నాకు మాత్రం నచ్చింది. యూ కెన్ గో టు వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఓకే అన్న, అంటే అబవ్ యావరేజ్, బట్ అంత బాగుంది అయితే నేనైతే చెప్పలేను. అఖిల్ యాక్షన్ బాగానే ఉంది కానీ ఆ లవ్ స్టోరీ కానీ అది మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. తొలి ప్రేమ లాగా అయితే లేదు మూవీ. పర్లా ఉంది కానీ బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడంటే లాస్ట్లో హాఫ్ అన్ అవర్ అంతా మూవీ ఫినిష్ చేసేయాలి కాబట్టి చేసేసినట్టు ఉంది కానీ అంత అంటే కరెక్ట్గా కట్ చేయలేకపోయాడు. అంటే నాకు నియర్లీ చెప్పాలంటే హలో ఏ లెవెల్లో అయితే ఉందో ఇది కూడా అదే లెవెల్లో ఉంది అనిపిస్తుంది నాకు. ఆరెంజ్ టైప్ స్టోరీ ఏం కాదు ఇది, అలా అనుకున్నారు కానీ ట్రైలర్ చూసి, బట్ ఆరెంజ్ టైప్ స్టోరీ అయితే కాదు. బట్ బాగానే అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కూడా కొంచెం బాగుంటుంది, బట్ లాస్ట్లో హాఫ్ అన్ అవర్లో అంత బాగా తీయలేకపోయాడు. హీరోయిన్ యాక్షన్ కూడా బాగుందన్న. ప్లీజ్ బ్యాక్ యాజ్ మిస్టర్ మజ్ను అండ్ బీయింగ్ హిస్ ఫిఫ్త్ మూవీ. ఫిఫ్త్ ఎందుకంటున్నానంటే సిసింద్రి అండ్ మనం కూడా చేసింది కాబట్టి. సో హీఈస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అండ్ యంగ్ యాజ్ ఆల్వేస్, అండ్ తన బాడీ కూడా చాలా ఇంప్రూవ్ చేసినాడు. అండ్ తన డ్యాన్స్ మూవ్స్ ఎస్పెషల్లీ చెప్పాలి. ఫస్ట్ సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్లో తను ఇచ్చిన డ్యాన్స్ ఫ్లెక్స్ మూవ్స్ మాత్రం రియలీ హైలైట్. దానికి కాంట్రిబ్యూటింగ్గా తమని ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ సాంగ్ మాత్రము అందరికీ ఖచ్చితంగా ఇంకొకసారి శ్రీమి వస్తే బాగుంది అనిపించింది. యాక్చువల్లీ ఎండ్ టైటిల్స్ వచ్చేప్పుడు ఫస్ట్ సాంగ్ మళ్ళీ ప్లే అయితే బాగుంది అనిపించింది. అండ్ ఆ ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ స్టోరీ ప్రోగ్రెషన్ కానీ ఇంటర్వెల్ వరకు వెళ్ళిన స్టోరీ నరేషన్ కానీ ఆ ఫీల్ కానీ ఆ లవ్ ఎలిమెంట్స్ కానీ ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మంచి గ్రిప్ తోటి హ్యాండిల్ చేసిండు డైరెక్టర్ అనిపించింది. మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసిండు. సో ఇది ఆరెంజ్ సినిమాతో ఎలాంటి కంపారిజన్ కాదు. నేనైతే ఇది బొమ్మరిల్లుతో కంపేర్ చేస్తాను, ఆరెంజ్తో కాదు. సో ఫస్ట్ హాఫ్ చాలా మెచ్యూర్డ్గా చాలా మంచి అనిపించింది. అయితే అంత మెచ్యూర్డ్ ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టర్ ఇంకా బెటర్ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నాకైతే కొంచెం పర్సనలీ డ్రాప్ అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీని డ్రైవ్ చేసిన విధానం ఏదైతే ఉందో కొంచెం ఎటో వెళ్ళిపోయింది అనిపించింది సెకండ్ హాఫ్లో స్టోరీ వచ్చేసి. సో దట్స్ ప్యూర్లీ డైరెక్టర్ మిస్టేక్ అంట నేను. కామెడీ కూడా కొంచెం ఫోర్సిబుల్గా అనిపించింది. అండ్ ఒక చిన్న పిల్లడు యానిమేషన్ ట్రై చేశారు, అది కలర్ రెండరింగ్ సరిగా అవ్వలేదు ఏమో. ఐ మీన్ ఇట్స్ లుకింగ్ వెరీ ప్లాస్టిక్ అండ్ ఆర్టిఫిషియల్. సో ఫస్ట్ హాఫ్లో ఉన్న కేర్, గ్రిప్, యాక్సలరేషన్ సెకండ్ హాఫ్లో ఉండుంటే మాత్రం మంచి బ్లాక్ బస్టర్ సినిమా అవ్వాలి. సారీ, సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న న్యాచురల్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్లో కూడా మెయింటైన్ అయి ఉంటే చాలా మంచి అద్భుతమైన సినిమా ఉండేది. కానీ ఆ సెకండ్ హాఫ్ తను ఏంటంటే ఎటో ట్రై చేసేసిండు. ఫస్ట్ హాఫ్ చాలా రియలిస్టిక్గా ఉంది. ఇప్పుడు కొంచెం రియలిస్టిక్ మూవీస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు RX-100 లాంటి మూవీ కానీ అలాంటి రియాలిటీ ఇష్టపడుతున్నారు పబ్లిక్. సో ఫస్ట్ హాఫ్లో ఆ రియాలిటీ ఉంది, సెకండ్ హాఫ్లో ఎంతో అంత ఆర్టిఫిషియల్నెస్తో ఫిల్ చేశారనిపించింది. సో హీరోయిన్ అండ్ హీరో ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఇద్దరు కూడా కాంప్లిమెంట్ చేస్తూ మంచిగా కాంపీట్ చేస్తూ యాక్ట్ చేశారనిపించింది. బాగున్నారు యాజ్ ఎ పేర్. ఇద్దరు స్లిమ్గా ఉంటారు కాబట్టి మంచిగా ఉన్నారు. అండ్ స్టోరీ వైజ్ మాత్రము ఇప్పుడు టైటిలే మిస్టర్ మజ్ను కదా, సో ఆ టైటిల్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ హాఫ్ చాలా బాగా డిజైన్ చేశారు హీరో క్యారెక్టరైజేషన్ని. కానీ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టరైజేషన్ డ్రాప్ అయ్యేసరికి నాకు అమ్మాయి కోసం తను అన్నీ వదిలేసుకుని వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. బికాస్ ఎనీ గాయ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టు గో ఫర్ అంబిషన్ ఫస్ట్, దెన్ ఓన్లీ అ గర్ల్. అది నా పర్సనల్ ఫీలింగ్. నాట్ రేటింగ్ యార్, వాచ్ ఇట్. సినిమా చాలా బాగుందండి. అఖిల్ యాక్షన్, డాన్స్, ఎవ్రీథింగ్ సూపర్. బాగుందండి, చాలా బాగుంది మూవీ. అఖిల్ డాన్స్. మేడం సినిమా చాలా మంది నచ్చలేదు అన్నారు, మాకు నచ్చింది. మీకేం నచ్చింది ఇందులో? అఖిల్ డాన్స్ నచ్చింది. అఖిల్ డాన్స్ మాత్రమే నచ్చిందా? డాన్స్, పర్ఫార్మెన్స్ కూడా నచ్చింది. కథ ఎలా ఉంది సినిమా? ఓకే, బాగుందండి. కథ బాగానే ఉందా? బాగానే ఉంది. జనర్ ఏంటి? అదే లవ్ స్టోరీయా, ఫ్యామిలీ స్టోరీయా? లవ్ స్టోరీ. క్లైమాక్స్ చాలా హైలైట్ అంటారు, అంత హైలైట్ అది మాకైతే ఓకే, ఓవరాల్గా నచ్చింది. థ్యాంక్ యూ. విమర్శ ఉంది, నాగార్జున గారు మధ్యలో నాని వాడే టైటిల్ ఇప్పుడు ఈయన వాడాడు. సో టైటిల్ని బట్టి చాలా మంది సినిమా టైటిల్ పట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అని చాలా మంది రారు. వాళ్ళ ఫాదర్ది తను తీసుకున్నారు, తన ఇష్టం. అది నాని వాడాడు, నాని సూట్ అయింది కాబట్టి నాని వాడాడు. ఎవరికి సూట్ అయితే వాళ్ళు వాడతారు. తను తీసారని లేదు కదా. తొలి ప్రేమ టైటిల్ పెట్టాడు. చాలా మంది. కానీ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను చూసాను, నాకు బాగా నచ్చింది. చాలా మంది మేము చూసామండి, మాకైతే బాగా నచ్చింది. సో ఈ సినిమా అయితే మీకు హైలైట్ బాగుంది, బాగా నచ్చింది. ఓకే. స్లో అంటే సెకండ్ హాఫ్ అయితే కానీ మొత్తం అన్ని ఎలివేషన్స్ అన్ని విధాలుగా చాలా బాగుందండి సినిమా. హైపర్ అది కామెడీ కానీ ఓకే, అక్కడ స్లో ఉంది, దానివల్ల కామెడీ మిస్ అయ్యే చోట కొన్ని చోట్ల కామెడీ ఉంది కానీ ఓకే, వెల్ అండ్ గుడ్ సినిమా, చాలా బాగుందండి. మిస్టర్ మజ్ను అన్న అఖిల్కి కరెక్టింగ్ క్యారెక్టర్ అయితే పడింది.
ఓకే, ఇంకోటి సినిమా ప్రకారంగా అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసినాం అనే అనుభూతి అయితే కలుగుతుంది. ఇంకోటి స్టోరీ ఓరియంటెడ్గా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంటుందండి. యూత్కి నచ్చుతుంది కానీ పెద్దవాళ్ళు నచ్చుతుందో లేదో మనకు తెలియదు. ఆ యూత్కి అయితే మంచి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీస్, బ్రేకప్స్, ఇప్పుడు జరిగే సంఘటనలు ఎలా ఉన్నాయో అలాంటి సంఘటనల నేపథ్యంలో తీసిన సినిమా అనమాట. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఓరియంటెడ్గా ఒక తండ్రికి కొడుకు మీద ఉండే ప్రేమతో చూపిస్తారన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ విడిపోవడం, కలవడం అవన్నీ చూపించాడు. సెకండ్ హాఫ్ స్లో ఉంటుందండి. ఇక మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. వెంకయ్య అట్లూరి గారి డైరెక్షన్ కానీ, తమన్ గారి మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇచ్చాడనమాట. కథకి ఏమైతే కావాలో అది ఇచ్చాడు. ఇంకా అఖిల్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవడానికి లేదు. ఐ మీన్ బాగా చేశాడు ఈ సినిమాలో. వచ్చిన 2 సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా చేశాడు. ఇంకా బాగా చేయాలంటే కరెక్ట్ అయిన కథాబలం ఉన్న సినిమా పడాలి. ఇది పడింది కానీ లవ్ స్టోరీ ఓరియంటెడ్ ఇంకా మంచి సినిమా పడాలి ఆయనకి. చాలా బాగుందండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లోనెస్ ఉంటుంది సినిమా. దానివల్ల ఎమోషన్స్ ఉండే చోట ఖచ్చితంగా స్లోనెస్ ఉంటుంది. ఆరెంజ్ అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా వరకు ఇది ఓకే, బాగుంది. నాకైతే నచ్చింది సినిమా. ఐ మీన్ ఏంటంటే బోరింగ్, సెకండ్ హాఫ్లో కొద్దిగా బోరింగ్ అనిపించదు. ఇప్పుడు కథ వైజ్గా వెళ్తే ఐ మీన్ సినిమా వాడు మొత్తం కథలో పెడితే మైండ్ ఒక స్టోరీ ఓరియంటెడ్గా ఎమోషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్లో అనిపిస్తుంది. పక్కాగా ఒక యూత్కి నచ్చే ఫిలిం అవుతుందండి బేసిక్గా. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please subscribe to Mirror TV.